హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తేజస్ని. నా ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. అండ్ అదే విధంగా మన టాపిక్స్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే తన్మయిలో చూసే ఉంటారు కాబట్టి. అండ్ ఎనీవేస్, ఇవాళ మనం జానీ మాస్టర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము. ఎందుకు మాట్లాడుకుంటున్నాము ప్రత్యేకంగా ఇప్పుడు అంటే, అమ్మాయి సృష్టి అనే అమ్మాయి ఎవరైతే ఉందో తను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది చర్చనీయంగా మారిందనమాట ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇది గతంలో అయిపోయింది, 2 days బ్యాక్, 2 months అయిపోయిన తర్వాత కూడా, ఇది 2 months బ్యాక్ అయిపోయిన విషయాన్ని అమ్మాయి ఇప్పుడు మళ్ళీ తెరలోకి వచ్చి, తెర ముందుకు వచ్చి ఈ విధంగా ఇంకా ఆ కుటుంబాన్ని దరిద్రం చేసి, చండాలం చేసి, వాళ్ళ కుటుంబాన్ని, అమ్మాయి ఫేమ్ ని, అమ్మాయి ఫ్యూచర్ ని దరిద్రం చండాలం చేసుకునే దానికి ముందుకు వస్తుంది. ఎందుకు అనేది నా యొక్క అభిప్రాయము. అండ్ వాళ్ళ ఫ్యాన్స్ లో ఉండేటటువంటి మనసులో ఉండేటటువంటి మాటలు కూడా నేను మీతో వ్యక్తపరుస్తున్నాను. ఇప్పుడు అయిపోయింది, గతం అయిపోయింది. ఏదో శిక్ష వేయాలనుకున్నావు, ఎలా చేయాలనుకున్నావు, ఆయన్ని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టావు. అండ్ అలానే ఆయన నీ లైఫ్ లో రాకుండా, నువ్వు ఆయన లైఫ్ లో అనేది వెళ్లకుండా ఎవరి లైఫ్లు వాళ్ళు చూసుకుంటూ చక్కగా ఉండాలి. కానీ మళ్ళీ కేసులు పెట్టుకుంటూ నేను కోర్టులోనే చూసుకుంటాను అనుకుంటూ, ఆల్మోస్ట్ అది కోర్టులోనే ఉంది. నువ్వు మళ్ళీ తెర ముందుకు రావడం అనేది నిజంగా ఇది కొంచెం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే మీరిద్దరు ఉన్న రోజులు హ్యాపీగానే ఉన్నారు. అండ్ నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని రోజులు అనేది నువ్వు తనతో ఉండడం అనేది జరిగింది. అండ్ అప్పుడే నువ్వు పెద్దవాళ్ళకు గనక, మీ కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా గనక తెలియజేసి ఉన్నట్లయితే ఇవాళ నీకు ఇంత పరిస్థితి రాదు అనేది నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే అప్పుడు అన్ని రోజులు ఒక మంచి ఫేమ్ తెచ్చుకునేదాకా సైలెంట్ గానే ఉన్నావు. నీకు మంచి ఒక పేరు తెచ్చుకునేదాకా, నీకు మంచి ఛాన్సెస్ వచ్చేదాకా, అన్ని వచ్చేదాకా నువ్వు ఉండి, జస్ట్ ఇప్పుడు లాస్ట్ లో ఆయనకి నేషనల్ అవార్డు రాబోతుంది, దాన్ని రానికుండా చేయాలి అనేది కొంతమంది కుట్ర చేసి ఈ విధంగా చేయించారు అనేటటువంటిది కొంత సమాచారం మనకు తెలుస్తుంది. సో దానివల్ల మనకి ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదు అనే దానికి మనకి ఏ మాత్రం రైట్స్ లేవు. ఎందుకంటే అది కోర్టులో న్యాయస్థానం అనేది చట్టం చేసుకొని పోతుంది కాబట్టి అది కోర్టులో చూసుకోవాల్సిన వ్యవహారం అదంతా. కానీ బయటకి మనకేం తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిన కథని అమ్మాయి మళ్ళీ తెర ముందుకు వచ్చి అలా జరిగింది, ఇలా జరిగింది అని ప్రత్యేకించి మాట్లాడుతూ ఉంటే తన ఫ్యామిలీ మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. తనకి వాళ్ళకి పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఫోన్లు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి. మా నాన్న గురించి మాట్లాడుతుంది కదా, మా నాన్న గురించి మాట్లాడి ఈ విధంగా చెడు చేస్తుంది అనేటటువంటి వాళ్ళ పిల్లల మనసులు కూడా దెబ్బతీసేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా దయచేసి ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ కూడా కొంతమంది ఉంటారో అలాంటి ఇంటర్వ్యూస్ అయితే తీసుకోకండి. ఎందుకంటే మనం వైరల్ అవ్వాలి అంటే ఏదన్నా ఒక మంచి టాపిక్స్ అని ఎంచుకోండి. కానీ ఒక మంచి టాపిక్స్ ని, లేదంటే ఇంకెక్కడన్నా ఏదన్నా జరిగిన టాపిక్స్ ని, ఇంకేదన్నా జరిగినవి చూపించండి. కానీ అంతేగాని ఇలాంటివి అయిపోయినవి మళ్ళీ తీసుకొచ్చి, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, ఇటువంటివన్నీ కూడా మనము సమాజాన్ని మరి అనగతొక్కేటట్టు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటట్టు చేతులారా మనకు తెలిసి చేయకూడదు. కాబట్టి నా యొక్క అభిప్రాయాన్ని నేనైతే తెలియజేస్తున్నాను. అమ్మాయి ఇన్ని రోజులు గొమ్ముగుండి, ఇన్ని సంవత్సరాలు గొమ్ముగున్న అమ్మాయి ఇప్పుడు సడన్ గా బయటకు రావడం మీద చాలా మంది అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే అప్పుడు రాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఆలోచనతో చాలా మంది కొన్ని విధాలుగా ఆలోచనలు వస్తున్నాయి. ఎవరైనా చేపించారా, లేదంటే అమ్మాయి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది, అప్పుడే కేసు పెట్టినప్పుడే బయటకు రాని అమ్మాయి ఈ రోజు కేసు అంతా కోర్టులో ఉండగా ఇప్పుడు ఎందుకు ఈ విధంగా బయటకు వచ్చి ఆయన్ని చెడు చేస్తుంది, ఆయనకి మంచి పేరు లేకుండా చేస్తుంది, దేని వల్ల అమ్మాయికి ఏం అవసరం, కేసు నడుస్తుండగా ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి అనేటటువంటి వాంగ్వాదాలు అయితే మనకి వస్తూ ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో ఎనీవేస్, అమ్మాయి ఒక మహిళగా అమ్మాయి బయటకు వచ్చి
వచ్చి చెప్పిన దానికి, ధైర్యం చేసి మాట్లాడేదానికి, ధైర్యం చేసి కేసు పెట్టేదానికి అన్నిటికీ నేను ఇది చేస్తున్నాను. కానీ అమ్మాయి ఇప్పుడు బయటకు రావడం అనేది కరెక్ట్ కాదు అనేది మాత్రం నా యొక్క అభిప్రాయము. దేనివల్ల అంటే అమ్మాయి ఆల్రెడీ కోర్టులో చూసుకోవాలి, అంతేగాని రచ్చకెక్కి వాళ్ళ కుటుంబాన్ని కూడా పిల్లలు ఉన్నారు, ఇలా ఇటు సైడ్ నీకు లైఫ్ ఉంది, మంచి ఫేమ్ ఉంది, నీకు మంచి వర్క్ ఉంది చేతిలో, ఇవన్నీ నీ చేతిలో నాశనం చేసుకోకుండా ఉండాలి అనేదే నా యొక్క ఉద్దేశం అన్నమాట. సో దానివల్ల నేను ఇవన్నీ కొంతవరకు మంచే వెళ్తుంది అని అనుకుంటున్నాను. దానివల్ల ఇటువంటి ఇంటర్వ్యూస్ తీసుకోకుండా ఇంకేదన్నా మీరు ఇంటర్వ్యూస్ చేయండి, కానీ ఈ టాపిక్ మీదే మీరు పదే పదే వెళ్ళి టాపిక్స్ మాట్లాడుతుంటే జరిగినవన్నీ లోడి మరి వాళ్ళకి గుర్తు తెస్తుంటే నిజంగా మనుషులమే కదండి మనం కూడా, అవన్నీ కూడా తెలిస్తే నిజంగా చాలా బాధగా ఉంటది కదా. సో దానివల్ల ఎక్కడ జరిగింది ఏంది అనేది వదిలేయండి. వన్స్ మనకు అందరికీ తెలుసు, ప్రపంచంలో అందరికీ తెలుసు, నేషనల్ అవార్డు తీసుకోవాల్సిన మనిషి అక్కడి దాకా వెళ్ళి క్యాన్సిల్ అయిందని తిరిగి తెలిసి కూడా మళ్ళీ జైలుకి రావడం అనేది కూడా జరిగింది. అది మనందరికీ తెలుసు. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మళ్ళీ చూపిస్తూ తెర ముందుకు వస్తూ ఆ అమ్మాయి సృష్టి చేసేది కరెక్ట్ కాదు. తనకి జరిగింది న్యాయమో అన్యాయమో అనేది అది కోర్టులో ఉంది కాబట్టి అక్కడ తేలుతుంది ఏంటి ఏది అనేసి. సో ఏదేమైనప్పటికీ ఇటు జానీ మాస్టరు ఇన్ని రోజులు మానసికంగా శిక్ష అనుభవించారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆయన గనక తప్పు చేసి ఉండుంటే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని అంతా ఈ రోజు ఆయన నడి రోడ్డున నిలబెట్టినట్టే అయింది. నిజంగా ఆయన బాధ కూడా కొంతవరకు చూస్తే అర్థమవుతుంది కొన్ని ఇంటర్వ్యూస్ లో. అదే విధంగా సృష్టి అనేది అమ్మాయి ఆడపిల్ల అయినా సరే ఇంత ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడి తన బాధనంతా వ్యక్తపరిచి ఇంత చేసిన అమ్మాయి అదేదో ముందు వచ్చుంటే బాగుండేదేమో, ఇప్పుడు రాకుండా. కానీ ఏదేమైనా ఎప్పుడైనా నిజం అనేది బయటకు వస్తుంది కాబట్టి అది కోర్టులో అయితే తేలుతుంది. సో మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు మీ తేజస్విని. నమస్తే.